అసలు దీని అంతటికీ కారకుడు ఎవడు? మన ట్రంప్. అవును, మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రంప్ జాతకం చూసేద్దాం మరి. తప్పకుండా. ట్రంప్ 14/6/1946 పుట్టాడు. 10 గంటల 54 నిమిషాలు పుట్టాడు. న్యూయార్క్ సిటీలో పుట్టాడు. శుక్రవారం పుట్టాడు. తర్వాత పౌర్ణమి, ఆ రోజు శుక్ల పౌర్ణమి. పౌర్ణమి రోజున పుడితే మెంటలగాడే ఎవడైనా సరే. అంటే మూడీగా ఉంటుంది అనమాట, నిర్ణయాలు మారిపోతా ఉంటాయి. అందుకే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు నువ్వు గమనిస్తుంటే ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటాయి చూడు. సో ఈ ట్రంప్ గ్రీన్వుడ్ లేక్ జంక్షన్ లో మన న్యూయార్క్ సిటీలో పుట్టాడు. లాటిట్యూడ్ ఇస్ 40.46 నార్త్ అండ్ లాంగిట్యూడ్ ఎంత వచ్చేసరికి 74.09 వెస్ట్. సో ఈ విధంగా ఈ ట్రంప్, ఇతనికి ఏంటంటే సన్సైన్ జెమిని. ఇతను జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. వృశ్చిక రాశిలో పుట్టాడు. తర్వాత సింహ లగ్నం. దీనివల్ల మనకి ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు వృశ్చిక లగ్నం అస్సలు బాగుండలేదు. ఇప్పుడు 2026 సంవత్సరం ఇప్పుడు నడుస్తున్నది కూడా ఆయనకి గురుడిలో శుక్రుడు 3/2/2024 నుంచి 1/10/2026 వరకు గురుడిలో శుక్రుడు పీరియడ్ నడుస్తుంది. గురు మహాదశలో శుక్ర విదశ. మనకి బ్యాడ్ పీరియడ్, నిమిషానికి మారిపోతాడు. ఇప్పుడు రవి రాహువులు ఇద్దరు వృషభ రాశిలో ఉన్నారు. మనడికి రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు వ్యయస్థితిలో యోగించి శనితో మనకి ఎక్కడున్నాడు? మనకి కర్కాటకంలో చక్కగా ఉన్నాడు. యోగ భంగం. ఈ రవి వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి స్త్రీల వల్ల అపవాదులు. అప్పుడు ఆ మధ్య ఆఫీస్లో ఉన్న అమ్మాయిలు కేసులు కూడా పెట్టారు, ఇలా చేశాడు అలా చేశాడు. వీడంతా మన ట్రంప్ ఎంత వేసుగాడు అంటే కన్న కూతురు ఇవాంగా మీద జోకులేసేవాడు. వాడు పిచ్చోడు అనమాట. సో ఆడవాళ్ళ వల్ల ఎప్పుడు కూడా ఇతనికి ప్రాబ్లమ్స్, అపనిందలు. తర్వాత రవి రాహువులు ఇద్దరు కలవడం వల్ల ఏమవుతుంది? గురుచండ రాహుతో కలిస్తే పితృదోషంలాగా చండాల యోగం భంగం అనమాట, రాజయోగ భంగం. అందుకే ఒకసారి ఓడిపోయాడు మధ్యలో, లేకపోతే కంటిన్యూస్ గా చేయాల్సి వచ్చినాడు. ఓకే, ఈ శుక్రుడు బాగున్నాడు కాబట్టి రాజ్యాధిపతి అయినటువంటి ఆ శుక్రుడు మంచి స్థానంలో 12వ స్థానంలో ఉన్నాడు, బాగుంది. మరి ఇకపోతే ఈయనకి మూడీ ఫెలో అనడానికి చంద్రకేతువులు ఇద్దరు కూడా కలుస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా మెంటల్ బ్యాలెన్స్ ఉండదు. చంద్రుడు వీక్ పాపం, ఇప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేరు. ఏది తీసుకున్నా మారిపోతూ ఉంటాయి నిర్ణయాలు. ఇప్పుడు గోచార రీత్యా మనకి ఈ యొక్క వృశ్చిక రాశికి అర్ధాష్టమ రాహువు పంచమ శని నడుస్తున్నాడు. అర్ధాష్టమ రాహువుకి ఏమవుతుంది? మెంటల్ నిర్ణయాలు, మెంటల్ వేషాలు. ఆ తర్వాత పంచమ శని పిల్లల వల్ల ఆయనకి పెద్ద తలపోట్లు, స్టూడెంట్స్, తర్వాత యూత్ మొత్తం అంతా కూడా. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి ఈయనకి ట్రంప్కి బుధ మహాదశ చిన్నప్పుడు 22 మార్చి 1948తో అయిపోయింది బుధ మహాదశ మనవాడికి. బుధ మహాదశ చిన్నప్పుడు పుట్టినప్పుడే 1 year 9 months 21 days పుట్టినప్పుడు సన్నగా పిల్లగా ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు. ఇప్పుడు చూసా మరి బుధ మహాదశ అంతే అనమాట. అండ్ ఈ జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వాళ్ళంతా కూడా, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళంతా కూడా లేట్గా సెటిల్ అవుతారు. ఒక బిల్డర్గా ఆయనకు బుధుడు చాలా బాగున్నాడు. స్వక్షత్రగతుడై మనకి మిథున రాశిలో స్వక్షత్రగతుడై లాభస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి అద్భుతంగా ఆయన బిల్డింగుల్లో మంచి బిల్డర్గా పేరు తెచ్చుకున్నాడు, సంపాదించాడు. ఈయనకి బుధ మహాదశ 1948తో అయిపోయింది. కేతు మహాదశ 55తో అయిపోయింది. శుక్ర మహాదశ 75 మంచి నెంబర్ 1గా బిల్డర్గా ఎదిగాడు. ఆ తర్వాత రవి మహాదశ 81తో అయిపోయింది. 91తో చంద్ర మహాదశ అయిపోయింది. ఇక కుజ మహాదశ 98తో అయిపోయింది. 2016తో రాహు మహాదశ అయిపోయింది. యోగం వచ్చేసింది మనవాడికి. ఈ గురు మహాదశ 2032 వరకు అందరినీ కాల్చుకు తింటా ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని మెంటల్ వేషాలు, మెంటల్ నిర్ణయాలతో తీస్తూ ఉంటాడు. ఒక విధంగా మనకి ఈయన చేసేటటువంటివన్నీ కూడా మంచి అయినప్పటికీ, నిర్ణయాలు వాళ్ళ దేశానికి అభివృద్ధి చెందడానికి అయినప్పటికీ కూడా మనకి ఇతర దేశాలకి ఇబ్బందికరంగా ఉండకూడదు అనమాట. కాబట్టి ఈయన పాలసీస్, ఈయన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి ఇతర దేశాలకు. అందుకనే ఇతను 3వ ప్రపంచ యుద్ధానికి కారకుడు అవుతాడు ట్రంప్. అంటే కలిపురుషుడు ఆయన పదవి ఎక్కినప్పుడు ఆకాశంలో మొత్తం అన్ని ఏదో షేప్స్ కింద వచ్చినప్పుడు మనవాళ్ళు పూజారులు, అప్పుడు ఆడవాళ్ళు పొనకాలు వస్తాయి చూడు, అలాగే భక్తులు ఉంటారు. వీళ్ళంతా హోమం చేయొచ్చు కదా అమ్మవారికి. శివుడు వచ్చేసాడు.
అమ్మవారు వచ్చింది కత్తెట్టుకొని, పని పట్టలేదా? అగ్ని ఫ్లేమ్స్ ఎందుకు వస్తాయమ్మా? వేస్తే అగ్ని వస్తాయి. మూఢనమ్మకాలు పెంచే గాడిదలు అనమాట ఇలాంటి వాళ్ళంతా. ఏది అగ్ని పూజారులు కూడా ఇలాగే తయారయ్యారు. ఇదిగో అమ్మవారు వచ్చింది, ఇదిగో శివుడు వచ్చాడు. వీళ్ళు చూశారు మరి శివుడు నేను అమ్మవారు నేను. అగ్ని ఫ్రేమ్ ఏదో ఒక షేప్ వస్తుంది. అలా ఆ ట్రంప్ వచ్చినప్పుడు మనకి ఆకాశంలో పెద్ద షేప్ వచ్చింది కలిపురుషుడిలాగా. ఆ రోజే చెప్పారు అంతా. ఏంటి, దుర్యోధనుడే మళ్ళీ మనకి ట్రంప్గా పుట్టాడు. మహాభారతంలో దుర్యోధనుడే ట్రంప్గా పుట్టాడు. మరి కలిపురుషుడే దుర్యోధనుడు. దుర్యోధనుడు కృష్ణుడికే భయపడలేదు. ట్రంప్ ఎందుకు భయపడతాడమ్మా మోడీకి? కృష్ణుడికే భయపడ్డు ట్రంప్ గాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన యొక్క నిర్ణయాలన్నీ కూడా చిత్రాతి విచిత్రంగా ఉంటుంది. జనతాతే దానికి ఈయన చేసే నిర్ణయాలంతా ఇండియన్స్కే కాదు, మిగతా వాళ్ళకి కూడా. మనం మార్చుకోవాలి ఆ స్ట్రాటజీ. ఎందుక యుఎస్ కొన్నాళ్ళు వదిలేసి ఆ డాలర్లు తగ్గినాయి అని పక్క దేశాలకు ఇతర దేశాలకు పోవాలి. ఇంకా వేటి మీద ట్రంప్ పాదం మోపనుంది అంటే ఏం చెప్తారు? అన్నీ పెడతాడు. రష్యాతో ఇండియా ఫ్రెండ్షిప్ కట్ చేయాలి చూస్తున్నాడు. ఆయిల్ మన మోడీ ముదురు కదా, ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఆయిల్ ఎక్కువ ఇచ్చేసాడు. కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఆయిల్కి వాళ్ళతో కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం వల్ల మండిపోతుంది. తర్వాత చైనాని అకౌంట్ చేశాడు మోడీ. మన శత్రు దేశాలతో ఫ్రెండ్షిప్లు చేస్తున్నాం, మనం కూడా తప్పుడు స్టెప్స్ చేస్తున్నాం. ఎప్పుడు శత్రువే కదా. కాబట్టి ట్రంప్ మంచోడు, ట్రంప్ కలిసిపోయాడు. మనం ఇండియన్స్ పెద్ద ముదురులం. ఏంటంటే ఆడు మన శత్రువు అని తెలిసినా కూడా మన వాళ్ళు వెళ్ళిపోయి ఆ రాజ్యంలోకి వెళ్ళి పాగాలు వేసేసి సంపాదించేసి ఇళ్ళు కట్టేసి అమెరికాని మేము వదలం అంటే భయం పట్టుకుంది. ఏంట్రా బాబు వీళ్ళంతా ఇక్కడే ఉండిపోతారా, మన అమెరికన్స్ ఉందోలేస్తారా అని. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో ట్యాక్స్ల మీద ట్యాక్స్లు వేస్తాడు ట్రంప్. చూడు నువ్వు, బంగారం మీద వేస్తాడు. ఇప్పుడు బంగారం నువ్వు కొంటే ఎంత కొనకపోతాయండి. ఇండియా ఇంకా మనం బిల్డప్లు ఇచ్చే దేశం స్థాయికి ఇంకా రాలా. అగ్రరాజ్యం అని మనమే పెంచాం. అగ్రరాజ్యం ఏదైనా చేయగలదు, డబ్బున్నవాడు ఏదైనా చేయగలడు. అందువల్ల అమెరికా నాకు తెలుసు ట్రంప్ సంగతి. అందుకని ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఫీల్డ్స్ మీద ట్యాక్స్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఆయన బలవంతాన వచ్చి మనం వాడి పరిస్థితి వినేలాగా చేస్తాడనమాట. విద్యార్థులు చదువుకోండి అంటున్నాడు, నువ్వు నేర్చుకొని వెళ్ళిపో అంతే, ఇక్కడ సంపాదించుకో, మీ డబ్బులు మాకు ఇచ్చేయండి కానీ అమెరికా డబ్బులు మాత్రం ఇండియాకి పట్టుకెళ్ళకండి అని చెప్తున్నాడు. అది మా ట్రంప్.